సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. దానికి సంబంధించిన 3 రోజుల విచారణ నివేదికను ఏసీపీ దైవప్రసాద్ సిట్కు సమర్పించారు. ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలు, కీలక వ్యక్తుల వాంగ్మూలాలు, దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేసుకు సంబంధించిన ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చేరుకొని పరిశీలనలు నిర్వహిస్తున్నాయి. ఏసీపీ సమర్పించిన నివేదికపై సిట్ చీఫ్ రవిప్రకాష్ సమీక్ష చేపట్టారు. అనంతరం సిట్ సభ్యులతో సమావేశమై తదుపరి దర్యాప్తు దిశ, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను నిశితంగా పరిశీలిస్తూ కేసులోని కీలక అంశాలపై స్పష్టత తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏసీపీ నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తుంది. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. కేసుకు సంబంధించిన 3 రోజుల విచారణ నివేదికను ఏసీపీ దైవప్రసాద్ సిట్కు సమర్పించారు. ఇప్పటి వరకు సేకరించిన సాంకేతిక ఆధారాలు, కీలక వ్యక్తుల వాంగ్మూలాలు, దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేసుకు సంబంధించిన ఆధారాల సేకరణ కోసం ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చేరుకొని పరిశీలనలు నిర్వహిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రాఘవేంద్ర, కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కూడా మిస్సింగ్ కేసు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే కుటుంబ సభ్యుల ఆందోళన అయితేనేమి, అదేవిధంగా ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చాడు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రభుత్వం అయితే సిట్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. 3 రోజుల నివేదికను కూడా ఏసీపీ దైవప్రసాద్ వచ్చేసి సిట్ కి అయితే సమర్పించిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే అసలు సాయి కృష్ణ ఎప్పటి నుంచి దీనికి సంబంధించి కేసులు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే దానికి సంబంధించి ఇప్పటికే కూడా ఒక పక్కన మార్కాపురం నుంచి విజయవాడకి తీసుకురావడం అయితేనేమి, అదేవిధంగా విజయవాడ పోలీస్ స్టేషన్ లో అయితేనేమి, పలు హోటల్లో అయితేనేమి, అదేవిధంగా హాస్పిటల్లో అయితేనేమి, హోటల్లో పెట్టి ట్రీట్మెంట్ నిర్వహించారనేసి ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే దీనికి సంబంధించి ప్రధానంగా సీసీ కెమెరా దృశ్యాలు అయితేనేమి, ఏదైతే కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితేనేమి, దీనికి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి సేకరణ ఇస్తున్నారో దీనికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక అయితేనేమి చేపట్టారు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే నాగరాజు కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి కూడా ఏదైతే ఒక పక్కన కేసుకు సంబంధించి అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే తన డ్రైవర్ అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని కూడా ఉపయోగించి చిత్రహింసలు చేశారనేసి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి సిట్ విచారణ వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. నాగరాజుకు సంబంధించి కూడా విచారణ కోసం నిన్నటి రోజున ఒక పక్కన ఏదైతే దర్యాప్తు బృందం కూడా సిఐ నాగరాజు ఇంటికి కూడా వెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. నాగరాజుని అరెస్ట్ చేస్తారా లేకుంటే దీనికి సంబంధించి దర్యాప్తుతో ముగిస్తారా అనేసి కూడా ఒక పక్కన చెప్పడం జరుగుతుంది. కాకపోతే దీనిపైన కఠిన చర్యలు ఉంటాయనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశించారు.
ఆదేశించడంతో కూడా దీనికి సంబంధించి ఒక పక్కన నాగరాజుని అయితేనేమి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఏదైతే విజయవాడ నగరంలో నాగరాజుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా స్థానికులు కూడా ఒక పక్కన నాగరాజు ఇంటికి చేరి తనకు మద్దతుగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ కేసుకు సంబంధించి ఒక పక్కన సిట్ అయితేనేమి, అదే విధంగా చూసుకుంటామంటే దీనికి సంబంధించి ఏసీపీ దైవప్రసాద్ కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అనేక ఆధారాలు కూడా సేకరించారు. వీటన్నిటిని కూడా ఒక పక్కన ఫోరెన్సిక్ నివేదిక కూడా పంపించిన పరిస్థితి. అదేవిధంగా కూడా ఈ నివేదిక రిపోర్ట్ ను కూడా త్వరలో కూడా కోర్టుకు అయితే సబ్మిట్ చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఒక పక్కన కోర్టులో పిటిషన్ కూడా వేశారు. అది ఈ నెల 29ని కూడా ఒక పక్కన కోర్టుకి సంబంధించి హాజరవ్వాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన సిఐ నాగరాజు ప్రస్తుతం ఎక్కడున్నాడు అనేది దీన్ని సంబంధించి అరెస్ట్ చేస్తారా, అదే విధంగా చూసుకుంటా ఉంటే కేసుకు సంబంధించి అయితేనేమి, అదే విధంగా కూడా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆధారాల పరిస్థితి అయితేనేమి, టోటల్ గా కూడా ఒక పక్కన సిట్ అయితే పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసి వీలైనంత త్వరగా కూడా ఈ నివేదికను కూడా ప్రభుత్వానికి అయితే సబ్మిట్ చేసే పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఈ నెల 29 లోపల కూడా కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బేసిక్ గా అంటే ప్రాథమిక ఆధారాలన్నీ కూడా కోర్టుకి ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ప్రియాంక. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.